హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు మహాబలిజ సమ్మేళనంలో మనతో పాటు గెస్ట్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్ మ్యామ్. నుంచి వచ్చారు? సో మాది రాజంపేట మేడం. సో ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాను. సో ఈ మహాబలిజ సమ్మేళనం అనేది భారతదేశం మొత్తం మీద ఉన్న బలిజ, కాపు, తెలగ, ఒంటరి అంటే డిఫరెంట్ కమ్యూనిటీ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, వీటితో పాటు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని కమ్యూనిటీలో ఉన్న ప్రముఖులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఒక బిజినెస్ సుమిట్ అనేది ఈరోజు అంటే వాళ్ళు ఒక చిన్న లెవెల్ నుంచి ఒక పై స్థాయికి ఎలా ఎదిగారు, వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయక సూచనలు యువతకి ఇవ్వడం జరిగింది. చాలామంది ఏంటంటే కమ్యూనిటీలో ఉండి కూడా కొంతమంది కన్వర్టెడ్ అవుతున్నారు. అంటే డబ్బులకు కానీ ఇంకొక విధంగా కానీ చాలామంది ఇలాంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎట్లా మనం యువతను ఎట్లా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి. మెయిన్గా ఇది 10th ఐకాన్ ఈవెంట్ అండి. కేఎన్ కుమార్ గారు ఆల్రెడీ సారు ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసి యువతను ప్రోత్సహించాలి, తన వంతు సహాయం సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఐకాన్ను స్టార్ట్ చేయడం జరిగింది. కుమార్ సార్తో పాటు మెండు చక్రపాణి గారు వీళ్ళందరూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన వంతు సహాయం అనేది సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇన్ని వేల మందితో ఇక్కడ ఐకాన్ ఈవెంట్ అనేది జరగడం జరిగింది. అలాగే ప్రతి ఈవెంట్కి మన వాయిస్ టీం తరపున వరప్రసాద్ సార్ గారి టీమును పంపించడము, అక్కడ కవరేజ్ ఇవ్వడము, అక్కడ జరిగే ప్రతి ఈవెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. మా తరపున మన వాయిస్ కడప జిల్లా టీం తరపున వరప్రసాద్ సార్కి ధన్యవాదాలు. అలాగే ఐకాన్ 10th ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన కుమార్ సార్ గారికి, మెండు చక్రపాణి గారికి మరియు మిగతా అందరికీ అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామండి.